హలో ఆల్. సో, మనం ఈ వీడియోలో స్టార్టింగ్ నుంచి హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్‌ని ఒక వెబ్‌సైట్‌ని ఎలా బిల్డ్ చేయాలనేది చూద్దాం. సో, ఈ వీడియోలో మనం 3 థింగ్స్ అనేవి నేర్చుకుందాం. సో, ఏంటంటే అది ఫస్ట్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అంటే ఏంటనేది చూద్దాం. నెక్స్ట్ ఆ యొక్క హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ ఫైల్స్‌ని ఎలా క్రియేట్ చేయాలా అండ్ ఎందులో క్రియేట్ చేయాలనేది చూద్దాం. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి సీఎస్ఎస్‌ని హెచ్‌టీఎంఎల్‌కి ఎలా లింక్ చేసి అండ్ ఫైనల్‌గా బోత్ ఫైల్స్‌ని ఎలా రన్ చేయాలనేది కూడా చూద్దాం. సో, ఫస్ట్ హెచ్‌టీఎంఎల్ అంటే ఏంటి? HTML is nothing but hypertext మార్కప్ లాంగ్వేజ్. అంటే ఏంటి అంటే మనం ఈ లాంగ్వేజ్‌లో ఏం రాసినా సరే ఇన్ బిట్వీన్ ట్యాగ్స్‌లో రాస్తాం. సో, ట్యాగ్స్ మధ్యలో ఉన్న కంటెంటే మనకి వెబ్‌సైట్‌లో కూడా కనిపిస్తది. సో, ఇది ఈ హెచ్‌టీఎంఎల్ యూజ్ చేసి మన వెబ్‌సైట్ ఎలా బిల్డ్ చేయగలం అని అడిగితే ఇది ఒక మనకి స్ట్రక్చర్ క్రియేట్ చేసి ఇస్తదనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ వెబ్‌సైట్‌కి స్టార్టింగ్ ఒక హెడ్డింగ్ ఇవ్వాలి అనుకుంటున్నామంటే మనం ఇందులో హెచ్‌టీఎంఎల్‌లో ఒక హెడ్డింగ్ ఇచ్చి అండ్ ఒక ట్యాగ్ తీసుకుంటాం. ఆ ట్యాగ్ మధ్యలో కంటెంట్ ఇస్తాం. ఆ కంటెంటే మనకి వెబ్‌సైట్‌లో కనిపిస్తది. సో, ఆ ట్యాగ్స్ ఏంటి? ఎలా క్రియేట్ చేయాలనేది మనం ఫర్దర్ వీడియోస్‌లో చూద్దాం. సో, హెచ్‌టీఎంఎల్ ఈస్ హైపర్‌టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. అంటే మనం ఇందులో ఏం రాసినా ఇన్ బిట్వీన్ ట్యాగ్స్‌లో ఉంటదనమాట. సో, ట్యాగ్స్‌లో ఉన్న కంటెంట్ మనకి రీడైరెక్ట్ అయ్యి వెబ్‌సైట్‌లో కనపడతది. సో, నెక్స్ట్ వచ్చేసి సీఎస్ఎస్. సీఎస్ఎస్ అంటే ఏంటి అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. సో, వాట్ మీన్స్ బై క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అంటే మనం హెచ్‌టీఎంఎల్‌లో క్రియేట్ చేసిన స్ట్రక్చర్‌కి సీఎస్ఎస్ అనేది కలర్స్ గాని, ఎఫెక్ట్స్ గాని, ట్రాన్సిషన్స్ గాని, యానిమేషన్స్ గాని ఏం కావాలంటే అవి మనం యాడ్ చేసుకుంటాం బై సీఎస్ఎస్. సో, ఈ 2 కలిపితేనే మనకి వెబ్‌సైట్ అనేది కంప్లీట్ అవుద్ది. సో, బేసిక్ వెబ్‌సైట్స్‌కి మెయిన్ ఈ 2 అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఎందులో క్రియేట్ చేయాలి? ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్రియేట్ చేయడానికైనా లైక్ ఎలా క్రియేట్ చేయాలన్నా ఫస్ట్ మనకి వీఎస్ కోడ్ అనేది కావాలి. ఇది ఒక కోడ్ ఎడిటర్ అనమాట. వాట్ ఇస్ మీన్ బై వీఎస్ కోడ్ అంటే విజువల్ స్టూడియో కోడ్. సో, ఇందులోనే మనం మొత్తం వెబ్‌సైట్ బిల్డ్ చేస్తాం అన్నమాట. సో, ఇప్పుడు ఇది ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలనేది చూద్దాం. సో, దానికి ముందుగా మీ గూగుల్‌లోకెళ్ళి సో, గో అండ్ సెర్చ్ ఫర్ విజువల్ స్టూడియో కోడ్. విజువల్ స్టూడియో కోడ్ సెర్చ్ చేస్తే మనకి స్టార్టింగ్ ఒక అఫీషియల్ వెబ్‌సైట్ వస్తది వాళ్ళది. సో, దాన్ని మనం క్లిక్ చేసిన వెంటనే మనకిక్కడ ఆల్రెడీ డౌన్‌లోడ్ ఫర్ విండోస్ అనే బటన్ కనిపిస్తుంది కదా! సో, దీన్ని క్లిక్ చేస్తే ఆల్రెడీ నా పీసీలో VS కోడ్ అనేది ఇన్‌స్టాల్ అయ్యింది. సో, నేను మళ్ళీ దాన్ని చేయట్లేదు. సో, మీకు చెప్తున్నాను ఎలాగనేది. సో, ఈ డౌన్‌లోడ్ ఫర్ విండోస్ అనే బటన్ క్లిక్ చేసాక మనకు ఆటోమేటిక్‌గా సెటప్ ఫైల్ అనేది ఇన్‌స్టాల్ అయిపోద్ది. సో, సెటప్ ఫైల్ క్లిక్ చేసాక మనకి మీరు మీ పీసీలో ఎక్కడైతే ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నారో VS కోడ్‌ని పాత్ సెట్ చేసుకుంటే ఇంకా ప్రొసీడ్ చేస్తే ఇన్‌స్టాల్ అయిపోద్ది. సో, ఆఫ్టర్ VS కోడ్ ఇన్‌స్టాలేషన్ మనకిప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, మీ పీసీలో ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌లోకెళ్ళండి. ఎళ్లి ఒక లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే నా పీసీకి డి డ్రైవ్‌లో సెలెక్ట్ చేసుకొని ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకున్నా DLKS అని. మీరు మీకు ఇష్టం వచ్చిన ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోండి. సో, క్రియేట్ చేసుకున్నాక ఆ ఫోల్డర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ పాత్ దగ్గర కర్సర్ పెట్టి జస్ట్ టైప్ సీఎండీ అంటే కమాండ్ ప్రాంప్ట్ అని. సో, క్లిక్ చేయండి. సో, ఇక్కడ చూస్తే ఆ పాత్ యొక్క కమాండ్ ప్రాంప్ట్‌లో ఓపెన్ అయింది. సో, ఇక్కడ మనం ఏం టైప్ చేయాలి అంటే కోడ్ స్పేస్ డాట్. అంటే ఇంకా ఈ ఫోల్డర్ అనేది మనకి డైరెక్ట్ VS కోడ్‌లో ఓపెన్ అవుద్దన్నమాట. సో, మీరు చూడొచ్చు ఇక్కడ DLKS అనేది ఇక్కడ ఓపెన్ అయింది. సో, ఇప్పుడు ఫోల్డర్ లొకేషన్ అనేది ఓపెన్ అయింది. సో, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇక్కడ ఫైల్ క్రియేట్ చేసే ఐకాన్ ఒకటి కనిపిస్తుంది కదా! సో, దాన్ని క్లిక్ చేయండి. సో, ఐ యామ్ గివింగ్ దట్ ఇండెక్స్ అనే నేమ్ ఇస్తున్నా ఫైల్‌కి .html. సో, HTML ఫైల్‌కి .html అనేది ఎక్స్టెన్షన్ అన్నమాట. సో, ఇండెక్స్ అనేది నా నేము. మీరు ఇష్టం వచ్చింది నేమ్ ఇచ్చుకోవచ్చు. సో, ఇక్కడ ఒక షార్ట్‌కట్ ఉంది. మనకి బేసిక్ HTML సింటాక్స్ రావడానికి జస్ట్ కీబోర్డ్‌లో ఉన్న ఎక్స్‌క్లమేటరీ మార్క్ టైప్ చేసి జస్ట్ క్లిక్ ఎంటర్. సో, మనకిక్కడ బేసిక్ సింటాక్స్ వచ్చింది HTMLలో. సో, ఇప్పుడు ఏంటి ఈ సింటాక్స్ అనేది ఏంటి అనేది మనం లైన్ బై లైన్ చూద్దాం. సో, ఫస్ట్ లైన్ వచ్చేసి మనకి డాక్ టైప్ HTML అని ఉంది. అంటే ఈ లైన్ ఎందుకనేది అంటే మన బ్రౌజర్‌కి ఇది ఒక HTML డాక్యుమెంట్ అనేది మనకి చెప్పుద్దనమాట. సో, బ్రౌజర్‌కి కన్వే అవుద్ది ఇది ఒక HTML టైప్ డాక్యుమెంట్ అని. సో, ప్రెజెంట్ HTML5 వెర్షన్ అనేది అప్‌డేటెడ్ వెర్షన్ అన్నమాట. సో, నెక్స్ట్ సెకండ్ లైన్ వచ్చేసి HTML లాంగ్వేజ్ ఈస్ ఈక్వల్ టు EN విచ్ ఈస్ నథింగ్ బట్ మన HTMLలో రాసే లాంగ్వేజ్ ఇంగ్లీష్‌లో సెట్ చేసుకున్నాం అని అర్థం. సో, థర్డ్ థింగ్ వచ్చేసి హెడర్. హెడర్ సెక్షన్‌లో మనకి 3 థింగ్స్ ఉన్నాయి. హెడర్ సెక్షన్ అనేది మనకేంటి అంటే మన వెబ్‌సైట్‌లో విజిబుల్ అవ్వదు ఆ డేటా. బట్ ఇందులో మనం మెటా డేటా అనేది స్టోర్ చేసుకుంటాం. ఏంటి మెటా డేటా అంటే ఏంటి? అది ఎలా హెల్ప్ అవుద్ది వెబ్‌సైట్ బిల్డింగ్‌కి అనేది చూద్దాం.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెటా క్యాట్ సెట్ ఈజ్ ఈక్వల్ టు UTF-8 అని ఉంది. సో వాట్ ఈస్ మీన్ బై UTF-8 అంటే ఇది ఒక లైబ్రరీ అని. సో ఈ లైబ్రరీలో మనకి లాంగ్వేజెస్, సింబల్స్ అన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో అవి మనం వెబ్సైట్ బిల్డింగ్ లో యూజ్ చేసుకున్నప్పుడు ఆ లైబ్రరీ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నట్టు లైక్ అర్థం అనమాట. సో సెకండ్ లైన్ వచ్చేసరికి మెటా నేమ్ ఈజ్ ఈక్వల్ టు విపోర్ట్ కంటెంట్ విత్ ఈజ్ ఈక్వల్ టు డివైస్ విత్ ఇనిషియల్ స్కేల్ సంథింగ్ 1.0 అని. సో ఇక్కడ ఇనిషియల్ స్కేల్ ఈజ్ ఈక్వల్ టు 1.0 అంటే ఎప్పుడు వెబ్సైట్ రీలోడ్ అయినా సరే ఆ యొక్క వెబ్సైట్ మనకి 100% జూమ్ ఇన్ అయి ఉండాలని అర్థం. సో అంటే ఇచ్చిన రేషియోకి ఫిట్ అయి ఉండాలని అర్థం. సో ఇంకా కంటెంట్ నేమ్ విపోర్ట్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఇవి మనకి రెస్పాన్సివ్నెస్ కి హెల్ప్ అవుతుంది అనమాట. సో రెస్పాన్సివ్నెస్ అంటే మనకి ఫర్దర్ వీడియోస్ లో వస్తుంది. లైక్ ఏంటి అంటే ల్యాప్టాప్ లో, మొబైల్లో, ట్యాబ్ లో ఈ 3 రేషియోస్ అనేవి డిఫరెంట్ రేషియోస్ లో ఉంటాయి. బట్ మనకి వెబ్సైట్ అనేది 3 రేషియోస్ కి ఫిట్ అయ్యేలా ఉండాలి. సో దాన్ని రెస్పాన్సివ్నెస్ ఉంటుంది. దాన్ని మనం మళ్ళీ సెపరేట్ గా ఈచ్ రేషియోలో ఒక్కొక్కలా మనం బిల్డ్ చేసుకోవాలా. సో దానికి బేసిక్ ఇది ఒక మెటా డేటా అనమాట. సో విత్ అనేది మనకి 100% ఫిట్ అయి ఉండాలి. ఏ రేషియో అయినా సరే అనేది మనం ముందే సెట్ చేసుకున్నాం మెటా డేటాలో. సో థర్డ్ వన్ వచ్చేసి టైటిల్. ఇక్కడ మనం ఆల్రెడీ టైటిల్ డాక్యుమెంట్ అని ఇచ్చాం. టైటిల్ ఏంటంటే మనం ఎప్పుడైతే రన్ చేస్తామో బ్రౌజర్ యొక్క పైన ఒక ట్యాబ్ ఉంటుంది. ఆ ట్యాబ్ మీద ఒక నేమ్ ఉంటుంది. సో ఆ నేమ్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రెసెంట్ ఇది మనం రన్ చేసేటప్పుడు చూపిస్తాను. సో నెక్స్ట్ ఇక్కడ బాడీ సెక్షన్. సో మనం వెబ్సైట్ లో కంటెంట్ ఏది విజిబుల్ అవ్వాలన్నా, ఏది కనిపించాలన్నా మన బాడీ ట్యాగ్ లోనే వస్తుంది. సో నేను చెప్పినట్టు ఇక్కడ అన్ని ట్యాగ్స్ లోనే ఉన్నాయి. సో ఏది రాసినా సరే ట్యాగ్స్ లోనే ఉంటుంది. సో ఎంత లాస్ట్ HTML ట్యాగ్ క్లోజ్ చేసి ఇక్కడ ఓపెన్ చేస్తాం. సో ఇప్పుడు ఇది ఎలా రన్ చేయాలనేది చూద్దాం. సో మనకి ఇక్కడ VS కోడ్ లో లెఫ్ట్ సైడ్ ఒక సైడ్ బార్ ఉంది. ఆ సైడ్ బార్ లో ఫిఫ్త్ వన్ చూస్తే మనకి ఎక్స్టెన్షన్స్ అనేది ఉంది. సో దాన్ని క్లిక్ చేయండి. చేశాక సో టైప్ లైవ్ సర్వర్. సో స్టార్టింగ్ మనకి ఒక ఎక్స్టెన్షన్ అనేది వచ్చింది. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను నా పీసీలో VS కోడ్ లో. సో మీరు కూడా ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇది ఎలా హెల్ప్ అవుద్ది అంటే, సో మనం ఎప్పుడైతే చేంజెస్ చేసామో ఆటోమేటిక్ గా వెబ్సైట్ అనేది రిఫ్రెష్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే లైవ్ సర్వర్ ద్వారా రన్ చేసినప్పుడు. సో ఎలా రన్ చేయాలి అనేది చూద్దాం. సో మౌస్ రైట్ కర్సర్ క్లిక్ చేసి సో ఇక్కడ మనకు ఆప్షన్ ఉంది ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అని. సో క్లిక్ చేయండి ఓపెన్ విత్ లైవ్ సర్వర్. సో హియర్ మనకి రన్ అవుతుంది. సో బట్ మన వెబ్సైట్ లో ఇంకా ఏమీ రాయలేదు కాబట్టి సో ఎంప్టీ పేజ్ చూపిస్తుంది. సో ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడ టైటిల్ దగ్గర డాక్యుమెంట్ అని ఉంది కదా, ఇక్కడ మారుస్తున్నాను లైక్ మై ఫస్ట్ వెబ్ పేజ్. సో మీరు అక్కడ ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చేంజ్ అయింది మై ఫస్ట్ వెబ్సైట్ అని. సో టైటిల్ యొక్క ఇంపార్టెన్స్ ఇది అనమాట. సో వెబ్సైట్ యొక్క ట్యాబ్ యొక్క నేమ్ మాత్రం. సో ఇప్పుడు మనం ఒక హెడ్డింగ్ అనేది యాడ్ చేద్దాం జస్ట్ వెబ్సైట్ లో విజిబుల్ అవ్వడానికి డేటా. సో ఎలా అంటే ఇప్పుడు H1 ట్యాగ్ అనేది అప్కమింగ్ వీడియోస్ లో నేను చెప్తాను అసలు ఈ ట్యాగ్ ఏంటి అనేది. ఇప్పుడు ప్రెసెంట్ గా నార్మల్ గా తెలుసుకోవడానికి H1 అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ హెడ్డింగ్ 1 అని అర్థం. అలా అప్ టు మనకి 6 హెడ్డింగ్స్ ఉంటాయి. సో ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఓపెనింగ్ ట్యాగ్ ఒకటి ఉంది, క్లోజింగ్ ట్యాగ్ ఉంది. సో ఇన్ బిట్వీన్ దట్ మనం ఏం రాస్తాం, మై ఫస్ట్ వెబ్ పేజ్. సో ఇక్కడ మనకి డేటా అనేది కనిపిస్తుంది, అదే కంటెంట్ అనేది కనిపిస్తుంది, మై ఫస్ట్ వెబ్సైట్. సో ఇది HTML ఫైల్ అనేది ఎలా రన్ చేయాలనేది ఇది వీడియో. సో మనకి నెక్స్ట్ థింగ్ ఇంకోటి ఉంది, లైక్ CSS అనేది ఎలా ఇంక్లూడ్ చేస్తాం దీనికి. CSS 3 డిఫరెంట్ వేస్ లో ఇంక్లూడ్ చేయొచ్చు. మనం ఈ వీడియోలో నార్మల్ ఇన్లైన్ CSS గురించి చూసి అప్కమింగ్ వీడియోస్ లో ఇంకా డిఫరెంట్ టైప్స్, ఇంకొక 2 టైప్స్ ఉంటాయి, అది ఇది కలిపి కూడా చూద్దాం. సో అట్ ప్రెసెంట్ ఫస్ట్ మనం H1 ట్యాగ్ ఇచ్చాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ H1 ట్యాగ్స్ పక్కన స్పేస్ ఇచ్చి జస్ట్ టైప్ స్టైల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చాలా ఆప్షన్స్ ఉన్నాయి, బట్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది కలర్ లో మనం ఏదైనా కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ H1 ట్యాగ్ అనేది ఈ స్టైల్ అప్లై అవుతుంది. సో మనం ఒకసారి వెబ్ పేజ్ చూస్తే ఇంకో కలర్ అనేది చేంజ్ అయింది. సో HTML కి CSS ఇలా ఒకలా లింక్ చేయొచ్చు, ఆర్ఎల్స్ మనకి ఇంకా 2 డిఫరెంట్ వేస్ ఉంటాయి. సో అవి మనం అప్కమింగ్ వీడియోలో చూడొచ్చు. సో మనం జస్ట్ ఈ వీడియోలో నేర్చుకుంది ఏంటి అంటే వాట్ ఈస్ HTML అండ్ CSS. సో నెక్స్ట్ HTML ఫైల్ ఎలా క్రియేట్ చేసాం అనేది చూసాం. సో CSS అనేది ఇన్లైన్ గా ఎలా యాడ్ చేయాలనేది చూసాం. సో ఇది సో నెక్స్ట్ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ CSS అనేది చూద్దాం.